కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుంది. తీర ప్రాంత గ్రామాల ప్రజలు వైసీపీని వీడి టీడీపీ జనసేన పార్టీలో భారీగా చేరుతున్నారు. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామ సర్పంచ్ సహా గ్రామానికి చెందిన మెజారిటీ వర్గం జనసేన టీడీపీ పార్టీలో చేరారు. నాగాయలంక మండల మత్స్యకారులు బుద్ధప్రసాద్ సమక్షంలో వైసీపీని వీడి జనసేనలో చేరారు. పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రాకపోయి ఇవాళ కనీసం వీధి దగ్గర వేసే పరిస్థితులు లేని పరిస్థితుల్లో పంచాయతీలు పరిపాలన చేశారు. ఊరికి గెలిచారు తప్ప ఏమీ ప్రయోజనం లేదు. అధికారాలు లేవు, నిధులు లేవు. అధికారులని సచివాలయ సిబ్బందికి వాలంటీర్గా చెప్పేశారు. ఈ రోజుగా ఉత్సవకరం లాగా ఉండదు తప్ప ఆ సర్పంచ్ ఏదైనా గ్రామంలో ఒక కార్యక్రమం జరిగిందంటే సర్పంచ్ అధ్యక్షుడు మాత్రం జరగాలి. సర్పంచ్ ప్రథమ పౌరులు. ఏ ప్రభుత్వంలో ఉండేవండి సర్పంచ్ ద్వారా మాత్రమే కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఆ సర్పంచ్ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. అందులో రైతు సర్పంచ్ ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీ అందరికీ తెలియని విషయాలు కాదు. మత్స్యకార్య వల్ల ఇప్పించారా, పొలం ఇప్పించారో, మౌలిక సదుపాయాలు కల్పించారా, ఏం చేశారు మీరు? నేను ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉందని చెప్పి మాత్రం అడుగుతున్నాను. ఇలాంటి పరిస్థితులు మన ఎప్పుడు కూడా లేవు. ఈ రకమైన వినాశకర పరిపాలన ఇవాళ అంతమంది అంతాల్సిన బాధ్యత ఉంది. ఆ బసవాసుడు శివుడు ఎత్తిన చేయి పెట్టాలని చూశాడు. భస్మం అవుతాడని. అలాగే ఇవాళ మీరెత్తిన ఇవాళ పెట్టాడు చెయ్యి. దాంతో ఇవాళ ఆరాధన వల్ల మహావిష్ణు మోహిని రూపం ధరించి ఆయన ఎత్తిన చేయి పెట్టిన ఆయన చేస్తుంది. అలాగే వాళ్ళు మీరందరూ కూడా మోహిని రూపం ధరించి తన చేతిని తన ఎత్తుని తను చేయి పెట్టి వాళ్ళు పసుపుడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన తన నేతను చేయి పెట్టుకున్నాడు. దాంట్లో అనుమానం లేదు. 13వ తారీఖున ఆ కార్యక్రమం జరిగిపోతారు.